నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి డయాలసిస్కి వెళ్తున్నారండి. అండ్ ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఉతికేసి ఆయన బ్యాగ్ అంతా సర్దేసి తీసుకెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మ అండి, మా ఆయన వాళ్ళ ఆడపిల్ల, వాళ్ళ పెదనాన్న బిడ్డ అనమాట. కానీ మాకు ఆడపిల్ల కన్నా ఎక్కువ అండి. మాకంటూ సొంత ఆడపిల్లలు లేరు, ఈమెనే ఇంకా మాకు ఏదొచ్చినా కానీ. ఇక్కడైతే బట్టలు అయితే అద్దేసి ఇంకా ఆయన కూర్చొని ఉన్నాడు. టిఫిన్ చేసేసాడండి. కొద్దిగా ఎండ పెడుతుంది, కొద్దిసేపు బయట కూర్చుంటానని కూర్చొని ఉన్నాడు. ఒక వీక్ బాగుంటే, ఈ ఒక వారం బాగుంటే మళ్ళీ ఒక వారం కొద్దిగా ఇదవుతుందండి. ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలన్నీ ఆరేస్తున్నానండి. అంబులెన్స్ రావడానికైతే కొద్దిగా లేట్ అవుతుందమ్మా అని చెప్పినారా. అందులో ఈరోజు వచ్చేసి తుగ్గిలే అన్నవాళ్ళండి, పర్లేదు, చాలా గ్రేట్ అండి ఆ అన్నవాళ్ళు. అసలు ఫోన్ అయితే 5 o'clock చేసేస్తేనే తీసేసుకుంటారండి కేసు. చాలా మేలండి. నాకైతే రిస్క్ లేకుండా నా తోడబుట్టినోళ్ళు చేసినట్టు చేస్తారండి నాకు హెల్ప్ అన్నవాళ్ళు. ఈ అన్నవాళ్ళే అండి, చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారండి నాకైతే. అయినా కానీ ఆ వ్యవస్థకే నిజంగా చెప్తున్నానండి, నా మనస్ఫూర్తిగా చాలా అంటే చాలా పాదాభివందనాలు చేయాలండి. వాళ్ళకి ఎంత ఓపిక, ఎంత సహనము. అసలు అది కష్టకాలంలో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. అందరికీ తెలుస్తుందేమోలే, కష్టాలు లేని వాళ్ళకి కూడా తెలుస్తుందేమోలే, కానీ ఈ అంబులెన్స్ విలువ అనేది నిజమండి. మాకైతే చాలా హెల్ప్ చేస్తుంది. డయాలసిస్ పేషెంట్ ప్రతి ఒక్కరికి, ఒక్కొక్కరు విసుక్కుంటారంటండి మన పేషెంట్లు కూడా. కాబట్టి కొద్దిగా విసుక్కోకండి. వాళ్ళు విసుక్కున్నా, వాళ్ళు ఎన్నో కేసులు చూస్తారు కాబట్టి వాళ్ళు విసుక్కున్నా మనం విసుక్కోకూడదు. ఎందుకంటే మన కోసం వాళ్ళు రాత్రి పగలు పని చేస్తున్నారు. ఆ 10,000 జీతానికి పని చేస్తున్నారండి వాళ్ళు. కాబట్టి మనం ఎంతో కోఆపరేట్ చేయాలా వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి నాకు ఒకటి వచ్చింది లేని నా బాధ కూడా. నా జీవితంలో నేను ఏం పాపం చేసినానో తెలియదు, కానీ ఆ భగవంతుడికి అర్థమే కావట్లేదు. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, మరొక సమస్య ఎదుర్కొంటున్నాను. ఇంకా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో. నేనంటూ ఎవరికి ఏ పాపం చేయలేదండి నాకు తెలిసైతే. నన్ను అన్న వాళ్ళని మాత్రం నేను ఊరుకున్నాను. నన్ను ఎవరన్నా పేరు తీసి అంటే మాత్రం నేను ఊరుకునే ఉండను. నేనంటూ ఒకరిని ఇక్కడ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళేసి రావాలని పోతున్నామండి. నాకు కొద్దిగా బాగోలేదనేసి ఇంకా వెళ్తున్నానండి. కొద్దిగా చూయించుకుందాం ఫస్ట్లోనే కొద్దిగా అనేసి పోతున్నాము. నేను మా పాపకు కొద్దిగా కూడా బాగాలేదండి, ఆమెకు కూడా చూయించుదామని వెళ్తున్నాను. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి. గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పాను కదండి, డిష్ వేయించుకోవడానికే డబ్బులు లేవు. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఏం వెళ్తాంలే, వద్దులే అనేసి గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చూస్తారనేసి వచ్చినామండి. మా ఊర్లో ఉంది కానీ ఇంత లేదండి, అందుకనేసి పగిర్రాయికి వచ్చినాము. ఇక్కడైతే నాకు ఇంజెక్షన్ వేస్తున్నారండి. ఇంజెక్షన్, ట్యాబ్లెట్లు. డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేయమ్మా, ఇంజెక్షన్ వేస్తాను అని అంటే ఇంకా 11:30 వరకు అక్కడే వెయిట్ చేసినామండి. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆవులు కాయాలా, ఆవులకి వెళ్ళాలండి మేము. ఈరోజు పని అయితే అది. చేనుకైతే వెళ్తలేము, ఆవులు కాసేదానికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే ఆవులకి వెళ్తున్నామండి. మా మరిది అప్పటికే తిట్టినాడు ఇంకా మమ్మల్ని, లేట్ అయిపోయింది ఏమి ఇంకా పోలేదు అనేసి అని అన్నాడు. తిట్టలేదులేండి, అట్లా అంటే ఊరికే అట్లా అన్నాడు మామూలుగా. కానీ మా మరిది కూడా మాకు దేవుడే అండి, బాగా చూసుకుంటాడు వాళ్ళ అన్నని. ఇక్కడ వచ్చేసి ఆవులకి వెళ్తున్నానండి. ఏ టైం అన్నా కానివ్వండి అసలు ఇంటికి తోలుకొచ్చుకుంటాడు వాళ్ళ అన్నను. ఏదన్నా తీసుకురా, నాకు ఇది కావాలా అంటే మా ఆయన కన్నా కుళ్ళు బుద్ధిందేమో కానీ మా మరిదికి లేదండి. ఇక్కడ వచ్చేసి ఆవులు కాస్తున్నానండి నేను. మా పిల్ల వీడియో తీస్తుంది. మేకపోతే అయితే తలకాయ తింటుంది. ఇంకొక విషయం అండి,
ఏదన్నా కానీ నేను పోగొట్టుకున్న వస్తువు నాకు దొరకదేమో, నా జీవితం కూడా అంతే. నేనంటూ పొందలేనేమో ఆ వస్తువు మళ్ళీ నా దగ్గరికి తిరిగి రాదు. అలా కమ్మ పోయిందండి నాకు అమ్మ ఒకటి. మొన్న కలుపుకు వెళ్ళినాను కూలికి వెళ్తే ఆడ ఒక కమ్మ పోయిందండి. ఓ చెవులో కమ్మ పోయింది. మొన్న సెల్లు పోగొట్టుకున్నాను, మొన్న కమ్మ పోగొట్టుకున్నాను. ఇంకా నా జీవితమే పోయిందిలేండి. ఇంకా కమ్మలు అసలు నాకైతే ఆ రోజంతా ఏడ్చి తలనొప్పులు వేసేసి కళ్ళంతా మంటలు వేసేసినాయండి. ఇంకా మళ్ళీ పొద్దున్నే ఇంకా అట్లనే పోయినానండి ఆవులకి. చాలా అంటే చాలా బాధ కలిగింది. నాకే ఎందుకు జరుగుతుంది ఇట్లా అనిపించేస్తుంది. జీవితంలో నేను ఏమన్నా తప్పు చేసినానా అని అనిపిస్తుంది. ఎన్నో తప్పులు చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు, నేనే తప్పు చేసినాను, నాకు దేవుడు ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నాడని అనిపిస్తుంది. చెడు రోజులు పోతే మంచి రోజులు వస్తాయి అంటారు కదా. నాకు ఈ చెడు రోజులు ఎప్పుడు పోతాయో, నా మంచి రోజులు ఎప్పుడు వస్తాయో నాకైతే అర్థమవుతలేదండి. అసలు నాకు ఇంకా ఎన్ని రోజులు ఇట్లా వేగేది ఉందో అర్థం కావట్లేదు. ఇంకా అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ బాధపడింది. ఇట్లా అన్నీ నీకే జరుగుతున్నాయి అనేసి బాధపడింది. నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందో అనిపిస్తుంది. అసలు ఏ దేవుణ్ణన్నా అడుగుదామా, ఎవరినన్నా స్వామీజీలను అడుగుదామా అంటే వాళ్ళ దగ్గరికి పోవాలంటే ఒక 500, 600 వాళ్ళు చెప్పినటువన్నీ చేయాలా. ఇట్లా 500, 600 పోగొట్టుకోవాలా. మళ్ళీ అదొక మనోవ్యాధ. నేను ఏదన్నా కానండి, నేను కొద్దిసేపు ఒక 2 రోజులు బాధపడతాను, తర్వాత ఇంకా మామూలు అయిపోతాను. జీవితాంతం బాధపడకుండా ఉండాలంటే నా చేత కాదు, నవ్వుకుంటూ తిరుగుతాను. అదొక చిన్న మాయరోగం నాకుంది. కానీ నలుగురు ఏమనుకుంటారంటే, ఈ అమ్మకి ఏం బాధమ్మా, ఫోన్ పోగొట్టుకునే ఫోన్ తెచ్చుకునే, కమ్మ పోగొట్టుకునే కమ్మ తెచ్చుకుంటుంది అని అనుకుంటారు. కానీ నాకు కూడా నేను పోగొట్టుకున్న దానికి నాకెంత బాధ ఉండాలా నాకు కూడా అర్థమవుతుంది. అది అర్థం అవుతుందో లేదో వాళ్ళకి తెలియదండి. కానీ నాకైతే చాలా బాధ కలిగింది. 2 రోజులు అన్నం తినలేదు. అసలు ఏడ్చి నా కళ్ళే మంటలు వేసేసినాయండి. ఓ పక్క ఇది, ఒక పక్క అది. అసలు ఎట్లా బ్రతకాలరా నాయన ఈ బ్రతుకు, నాకొద్దు దేవుడా అనిపించేస్తుంది. ఇంటికి వెళ్తున్నానండి. కాసేదైతే అయిపోయింది, ఇంక ఉరుకుదనే ఉన్నాయి. అవి నిలబడవండి. మేపు అయిపోయాక ఇంక నిలబడవు. తినేది అయిపోయాక ఈ మేకపోతే మాత్రం ఉరికింది ఉరుకుతుంది. చిన్న లైక్ ఇవ్వండి నాకు. ఈ వీడియో చూసినప్పుడు వ్యూస్ అయితే వస్తున్నాయి, 250 ఏదో మాత్రమైతే వ్యూస్ వస్తున్నాయి, కానీ లైక్స్ వస్తలేవు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ ఇస్తే ఇంకొకరికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. బాయ్.